श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीशारदगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। दीपावली आश्वयुज कृष्णपक्ष त्रयोदशी మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష విదియ వరకు జరిగేటువంటి 5 రోజుల పండుగ మహోత్సవం. ఈ యావత్ భారతదేశం అంతా కూడా ఈ 5 రోజుల పండుగను త్రయోదశి మొదలుకొని కార్తీక మాస విదియ వరకు ధనత్రయోదశిగా మొదటి రోజు, రెండో రోజు నరక చతుర్దశిగా, మూడో రోజు దీపావళిగా, నాలుగో రోజు బలిపాడ్యమిగా, ఐదో రోజు యమద్వితీయగా 5 రోజుల యొక్క ఈ పండుగను మనం ఆచరించడం సనాతనంగా మన హైందవ ధర్మంలో వస్తున్నటువంటి విషయం. ఈ పండుగలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏందయ్యా అంటే, మనం K6 ఛానల్లో చాలాసార్లు చెప్పుకున్నాం. మన హైందవ సాంప్రదాయం అంతా కూడా ఆచారాలలో ఉన్నటువంటి విషయానికి వస్తే సామాజికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రయోజనాలను చేకూర్చేటువంటి విధంగా మన పండుగలు ఉంటాయి, మన ఆచారాలు ఉంటాయి, మన సాంప్రదాయం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఇండియన్ కల్చర్ ఈజ్ సైంటిఫిక్ అండ్ సింబలైజ్డ్. మరి మన ఈ కార్తీక మాసం ముందు వచ్చేటువంటి, అంటే ఈ శరదృతువులో వచ్చేటువంటి ఈ దీపావళి పండుగ ధనత్రయోదశి రోజు శ్రీమన్నారాయణుడు ధన్వంతరి రూపంలో వచ్చాడు అని, మరి ఆ రోజు ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేయడానికి, సమస్త రుగ్మతలను, రోగాలను దూరం చేయడానికి ఆ శ్రీమన్నారాయణుని ధన్వంతరి రూపంలో మనం పూజించడం. అదేవిధంగా కుబేరుని యొక్క కుబేర త్రయోదశి అని కూడా అంటారు. కుబేర త్రయోదశి ఆ రోజు కుబేరుణ్ణి పూజించినట్టయితే మనకు ధనధాన్య సమృద్ధి జరుగుతుంది. మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి ధనధాన్య సమృద్ధి, నేను శ్రీమంతుణ్ణి, నేను గొప్పవాడిని, గొప్ప ధనవంతుణ్ణి అనేది కాకుండా, మన సమృద్ధి జరిగింది అంటే దాన గుణం కలిగినటువంటి సమృద్ధి కావాలి. సమాజంలో మనం 10 మందికి ఉపకారం చేసేటువంటి సమృద్ధి, సద్బుద్ధి కలిగినటువంటి ధనం కావాలి. ఆ కుబేరుడు అనుగ్రహించేటువంటి ధనం ఆ విధంగా ఉండాలి అని మనం కోరుకున్నట్టయితే, చెరువులోకి ఎన్ని నీళ్లు వచ్చినా ఒక కాలువ ద్వారా చెరువులో నీటి విడుదల ఎలానైతే జరుగుతుందో, ఎప్పుడు కూడా సమృద్ధిగా సకల అష్టైశ్వర్యాల సమృద్ధి నిలకడగా ఉంటుంది. స్వార్థంతో కూడినటువంటి సమృద్ధి మనకు కుబేరుడు ప్రసాదించవద్దు. దయాగుణంతో దాన ధర్మాలు కలిగజేసేటువంటి పరోపకార బుద్ధి కలిగినటువంటి మనకు ధనాన్ని ప్రాప్తించడానికి మనం కుబేరుణ్ణి ధనత్రయోదశి రోజు ప్రార్థన చేయాలి. ధనత్రయోదశి రోజు ఈ 5 రోజులు ధనత్రయోదశి మొదలుకొని మనం యమద్వితీయ వరకు ఈ కార్తీక మాసం
ఈ శరదృతువు చాలా ప్రాధాన్యంతో కూడుకున్నటువంటిది. ఈ శీతాకాలం చలికాలం ఆరంభ దశలో ఉన్నటువంటి దీనికి మనం ఏం చేయాలయ్యా అంటే హిమవంత ఋతువులో వచ్చే చలిని తట్టుకోవడానికి మనకు ప్రాథమికంగా మనను సిద్ధం చేయడానికే మనకు ఈ ఆచారం పెట్టారని మనం భావించవచ్చు. ఏందయ్యా, ఆశ్వీజ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు ఏం చేస్తాం? సూర్యోదయానికి పూర్వమే స్నానం చేస్తాం, చన్నీటి స్నానం చేస్తాం. దీపే లక్ష్మి, జలే గంగా. ఈ శరదృతువులో వచ్చేటువంటి ఆశ్వీజ పూర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండేటువంటిది విషయం ఏందయ్యా అంటే ఎక్కడ నీరున్నా కానీ గంగాదేవి ఆవహించి ఉంటుంది. అదేవిధంగా దీపంలో లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేయడానికి ఈ 5 రోజులు దీపాలు పెట్టి కుబేరుణ్ణి పూజ చేసిన లక్ష్మీదేవి, ధన్వంతరిని పూజ చేసిన ఆరోగ్య లక్ష్మి కావాలి, ధాన్యాలు పెట్టి పూజ చేసిన ధాన్యలక్ష్మిని పూజించినట్టు, మరి త్రాసును పూజించిన ఒక వ్యాపార లక్ష్మిని పూజించినట్టు. మరి ఈ దీపావళి 5 రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి, ధన్వంతరి అవతరించినటువంటి రోజు. అదేవిధంగా దీపావళిలో మొదటి రోజు సూర్యోదయానికి పూర్వం స్నానం ఆచరించి చక్కగా దీపాలంకరణ చేసి ఆ ధన్వంతరిని పూజించడం, కుబేరుణ్ణి పూజించడం, లక్ష్మీదేవిని పూజించడం మన సాంప్రదాయంగా వస్తున్నది. రెండో రోజు నరక చతుర్దశి. నరక చతుర్దశి అంటే ఏంది? నరకం ఉన్నది అంటే స్వర్గం ఉన్నట్టే కదా. నరకం అంటే కష్టం, స్వర్గం అంటే ఆనందం. మనకు ఆనందమైనటువంటి జీవితం కావాలే, నరక ప్రాప్తి ఉండద్దు అంటే కష్టం ఉండద్దు, సుఖం ఉండాలి అనుకున్నప్పుడు మరి నరక మార్గంలో మనం బయలుదేరాలి. మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ ప్రాయశ్చిత్తం ఎవరికో చెప్పే అవసరం లేదు, ఎవరో జడ్జిమెంట్ ఇచ్చే అవసరం లేదు. మీ అంతటా మీరే కూర్చుండి మీకు జ్ఞానముతో కానీ అజ్ఞానముతో చేసినటువంటి పాపాలన్నీ నశించాలి అంటే ఆత్మ సాక్షాత్కారంతో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఇది నేను చేసింది పాపం, దీనివల్ల నా ఎదుటి వ్యక్తి బాధపడ్డాడు, మానసికంగా బాధపడ్డాడు, శారీరకంగా బాధపడ్డాడు, కుటుంబపరంగా బాధపడ్డాడు, నా ఈర్ష్య అసూయ ద్వేషాల వల్ల ఈ సమాజంలో ఇబ్బంది పడుతున్నారు, నా స్వార్థం వల్ల వీరు బాధపడుతున్నారు. ఇది కూర్చుని మనమే విశ్లేషణ చేసుకొని పశ్చాత్తాపడి నరకానికి వెళ్ళే మార్గంలో ఉండేటువంటి చీకటినంతా తొలగించడానికి దీపదానం చేయమన్నారు. సింపుల్ రెమెడీ. మంచి శ్రద్ధతోటి నీ అంతట నువ్వు చేసిన పాపాలన్నీ విశ్లేషణ చేసుకొని ఒక దీపదానం చేయమన్నారు. శాస్త్రం ఎంత చక్కగా చెప్పిందో చూడండి. నీ అంతటా నువ్వే తప్పొప్పుకోవడం నీ ఆత్మకే తెలుస్తుంది, ఎవరికి చెప్పే అవసరం లేదు. దీపదానం చేసావనుకోండి అంటే నేనేం పాపం చేయలే అని అనాలిసిస్ ఆ విధంగా చేసుకోవడం కాకుండా జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ చేసుకున్నటువంటి పాపాలన్నీ పోవాలి అంటే నరక చతుర్దశి రోజు మనం దుఃఖాల నుంచి దూరం కావడానికి, ఆనందం సుఖాలన్నీ ప్రాప్తించాలి అంటే, ఐశ్వర్యాలు కలగాలి అంటే
నరక చతుర్దశి రోజు చక్కగా సూర్యోదయానికి పూర్వం ఈ కార్తీక మాసంలో నూనె పెట్టడానికి వీల్లేనటువంటి నిషిద్ధమైనటువంటి అయినా ఈ నరక చతుర్దశి రోజు నువ్వుల నూనెతోటి మర్దన చేసుకొని స్నానం ఆచరించాలి సూర్యోదయానికి ముందే. ఇది బ్రహ్మాండ పురాణం మనకు ఉట్టంకిస్తున్నది. అదేవిధంగా సూర్యోదయం తర్వాత స్నానం ఆచరించినటువంటి వారికి ఎలాంటి నరక ప్రాప్తి జరుగుతుందో కూడా ఇవే పురాణాలు అష్టాదశ పురాణాలలో ఉన్నది. వైవస్వత పురాణంలో మనకు అనిపిస్తుంది. మరి ఈ నరక చతుర్దశి రోజు మనం సూర్యోదయం ముందు స్నానమాచరించి మంచి సద్భక్తితోటి భగవంతుణ్ణి ధ్యానం చేసి మనం ఈ దీపాలన్నీ వెలిగించి దీపదానం చేసినట్టయితే మనకు సకల దుఃఖాలన్నీ దూరమై ఐశ్వర్యాలు కలుగుతాయని మనకు వెనకటి నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సాంప్రదాయాన్ని మనం పండుగ రూపంలో ఆచరించినటువంటి వాళ్ళం అవుతాం. మనకు మన పాపాలను మనం చేసినటువంటి కృత్యాలను ఒకసారి మనన వేసుకొని ఇది చెడ్డది ఇది మంచిది అని విశ్లేషణ చేసుకొని భవిష్యత్తులో అలాంటి దుశ్చర్యలను ఆచరించకుండా మనం నియంత్రించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగం వలన పక్కవాడు బాగుంటాడు, ఎదుటివాడు బాగుంటాడు, తర్వాత సమాజం బాగుంటుంది. ఇది భారతీయ సనాతన సాంప్రదాయ ఆచారం. నువ్వు బాగుండు, అందరు బాగుండాలి అనేటువంటి విషయం ఇటువంటి దాంట్లోనే ఇమిడి ఉన్నది. అయిపోతే ఇంకొక ఇతిహాసం కూడా ఉంది. ఇంకొక ఇతిహాసం ఏదయ్యా, నరకాసురుణ్ణి సంహరించింది ఎవరయ్యా? సత్యభామ నరకాసురుణ్ణి సంహరించింది. ఆ నరకాసురుడు లోకకంటకుడై లోకాలను పీడించేటువంటి దేవలోకాలను, మానవలోకాలను, గాంధర్వలోకాలను అన్నిటినీ పీడించేటువంటి ఆ నరకాసురుణ్ణి సంహరించడం వల్ల ఈరోజు ఆనందోత్సాహాలతోటి ఒక టపాసులు పేర్చి మనం పండుగ జరుపుకోవడం ఇది ఒక ఆచారంగా. మరి టపాసులు అని మనం ఎప్పుడైతే అంటామో టపాసులు పేల్చుకొని పండుగ జరపడానికి కారణం ఏందయ్యా అంటే ఆ కాలంలోనే ద్వాపర యుగంలోనే నరకాసురుని రథానికి సత్యభామ దగ్గర ఉన్నటువంటి రసాయన శాస్త్ర నైపుణ్యంతో బాంబు అమర్చి పేల్చివేసింది. ఆమెకున్నటువంటి రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి నైపుణ్యం వలన. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని వరాలు పొందినటువంటి నరకాసురుని సంహరించడానికి సత్యభామను ముందుంచుకున్నాడు. మరి సత్యభామతోటి రసాయనిక శాస్త్రం నైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తే వృక్షశాస్త్రాన్ని మంచిగా జ్ఞానం కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఎవరు? రుక్మిణీదేవి. తులసి అర్చన కూడా ఈ ఆశ్వీజ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర మనం దీపారాధన చేయడం జరుగుతుంది. నరకాసుర సంహారం ఏదైతే జరిగిందో ఆ నరకాసుర సంహారం ఆ రథాన్ని పేల్చివేసినటువంటి విధానం దాన్ని బట్టే మనం టపాసులు కాల్చి దీపావళి పండుగను చేసుకుంటున్నాం. నరక మార్గంలో అంధకారం నివారించడానికి మనం చేసినటువంటి తప్పులన్నిటిని కూడా క్షమించమని
అపరాధాన్ని క్షమించమని వేడుకుంటూ మనం దీపారాధన ఎలా అయితే చేస్తామో ఈ నరకాసుర సంహారం కూడా ఈ పండుగకు ఒక ఇతిహాసంగా కనిపిస్తున్నది. మరి మూడో రోజు దీపావళి పండుగ. దీపావళి అంటేనే దీపాల యొక్క సమూహం. అందరి ఇంటి ముందర దీపాలు పెట్టినట్టయితే దీపం యొక్క శక్తి అద్భుతంగా ఉంటుంది. దీపం యొక్క శక్తి అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏ పూజ చేసినా సత్యనారాయణ వ్రతం చేసినా ఏది చేసినా ఫస్ట్ దీపారాధనం కృత్వా అంటే దీప సాక్షి కావాలి. మనం చేసేటువంటి పూజకు దీపమే సాక్షి. మరి ఈ దీపాన్ని ఒక్క దీపం వెలిగించడం కాదు, అనేక దీపాలు వెలిగించడమే దీపావళి పండుగ. ఇంటి ప్రహారీ గోడ పైన కానీ మన ఇంటి ముఖద్వారంకు పార్శ్వభాగాల ఎందు కానీ అటుపక్క ఇటుపక్క గూళ్ళు ఉంటుండేవి. ఆ గూళ్ళల్లో దీపారాధన పెట్టడానికి ఇప్పుడు నూతన విధానంలో ఈ ఇండ్లు కట్టడం వల్ల ఆ గూడు లేదు, దీపాలు పెట్టడానికి లేదు. ఈ కాంపౌండ్ వాళ్ళ మీదనే పెడుతున్నాం. సింహద్వారానికి అటుపక్క ఇటుపక్క రెండు పక్కల దీపారాధన చేయమన్నారు. ఇంకా ఉమ్మెంతకాయ విరిచి ఉమ్మెంతకాయలో మంచి గట్టి వత్తి వేసి అటొక్క దీపం ఇటొక్క దీపం పెట్టాలి అని చెప్పారు. ఈ దీపావళి రోజు మంచి దైవజ్ఞుల చేత తెలుసుకొని మంచి ముహూర్తంలో తమ వ్యాపారవేత్తలందరూ కూడా వ్యాపార లక్ష్మిని పూజించడం కూడా మనకు ఆచారంగా ఉంది దీపావళిలో. మరి ఈ దీపావళి రోజు పూజించడంలో వ్యాపార వస్తువును పెట్టి పూజిస్తారు. వ్యాపారంలో వచ్చేటువంటి లావాదేవీలు రాయడానికి ఖాతా కాపీలు ఉంటాయి కదా, ఆ ఖాతా కాపీలను పూజించడం జరుగుతుంది. స్వస్తికి రాసి శ్రీకారం చుట్టడానికి సిద్ధం చేసుకుంటారు. ఇక మూడో విషయం, మనం బట్టల వ్యాపారం అయితే అది కొలత చేసేది వాటికి పూజ చేస్తాం. కిరాణా వ్యాపారం అయితే త్రాసుకు పూజ చేస్తాం, కాంటాకు పూజ చేస్తాం. మరి వ్యాపార వస్తువుకు వ్యాపారాన్ని దేన్ని మాపనం చేస్తున్నామో ఆ మాపన వస్తువుకు తర్వాత వ్యాపార లావాదేవీలన్నీ ఎందులో ఇమిడిస్తామో ఆ ఖాతా కాపీలకు పూజ చేస్తాం. చూడండి, ఈరోజు లక్ష్మీ పూజతో పాటు వాణీ హిరణ్య గర్భుల పూజ అంటే బ్రహ్మ సరస్వతి, లక్ష్మీ నారాయణుడు, శక్తి ఎవరు పరమేశ్వరుడు. ఈ పూజలు కూడా చేస్తూ గౌరీ గణపతి పూజ చేసి గణపతి లక్ష్మీని పూజిస్తారు. ఇవన్నీ మన పూజా విధానంలో మనకు ఏదైతే స్థిరచిత్తులై హడావిడి అవసరం లేదు. ఒక మంచి ముహూర్తంలో స్థిరచిత్తులై ముహూర్తం పోతుంది అనే దానికన్నా ముహూర్తం పోతుంది అనే తాపత్రయంకు ఆ మానసిక ఆందోళన కన్నా మంచి ముహూర్తంలో కూర్చుండి నిశ్చల మనస్సుతోటి పూజ చేయి. నిశ్చల మనస్సు ఏం చేస్తుందయ్యా అంటే స్థిరలక్ష్మి ఇస్తుంది. నువ్వు మనస్సు ఆందోళనతోటి టైం అయిపోతున్నా అనే ఆందోళనతోటి పూజ చేస్తే అస్థిర లక్ష్మి వస్తుంది. యద్భావం తద్భవతి. మరి ఆ విధమైనటువంటి స్థిరమైన మనస్సు నిశ్చలం చేసుకొని భగవంతుణ్ణి మనం ప్రసన్న చేసుకోవాలంటే ఏ పూజ చేసినా ప్రసన్నతతోటి మనం ప్రసన్నతతోటి పూజ చేస్తే దేవుడు ప్రసన్నమవుతాడు. అలా కాకుండా ఏది యాంత్రికంగా పూజ చేయకండి.
యాంత్రికంగా పూజ చేస్తే మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి విషయాలు మనకు అగుపించకపోయేసరికి ఏమవుతుంది, హిందూ ధర్మం స్థితి దిగజారుతుంది. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని 10 మందికి పంచే విషయంలో, ఆచరించే విషయంలో తాము పాటిస్తూ ఇతరులకు చెప్పండి. మరి నిశ్చల మనస్సుతోటి ఈ 2 రకాలు ఉన్నాయి. ఈ మంచి ముహూర్తం అంటే హోరా విధానం ఒకటి ఉన్నది. ఇవాళ ఈరోజు దీపావళి పూజలు చేస్తున్నారు. ఈరోజు ఏం వారం? గురువారం. గురుహోరతోటి సూర్యోదయం 6:16 ఆరంభమవుతున్నది. మరి ఈ దీపావళి ఏ రోజు చెయ్యాలయ్యా, ఈరోజే ఎందుకు చెయ్యాలి అంటే స్వాతి నక్షత్ర అమావాస్య కావాలి. స్వాతి నక్షత్ర అమావాస్య రోజే దీపావళి. ఆ రోజు ఎక్కడ ఓ 2 గడియలో 3 గడియలో అటాచ్ అయినాయి అనుకోండి, ఆ రోజు దీపావళిగా మన పూర్వీకులు దైవజ్ఞులు నిర్ణయించినటువంటి సిద్ధాంతులు నిర్ణయించారు. మరి స్వాతి నక్షత్ర అమావాస్య ఈరోజు ఏం చేయాలి? వ్యాపారస్తులందరూ కూడా అమ్మవారికి స్వాగతం చెప్పడానికి అరటి స్తంభాలు కానీ, అరటి ఆకులు కానీ, కొబ్బరి మట్టలు కానీ, స్వాగత తోరణాలు కానీ తమ తమ వ్యాపార సంస్థానాలకు, వ్యాపార భవనాలకు అమరుస్తారు. చక్కగా దీపాలన్నీ అలంకరిస్తారు. చక్కగా రంగవల్లీలన్నీ అలంకరిస్తారు. ఇవన్నీ అలంకరించి మనస్సు ఆందోళనతోటి చేస్తే అక్కడ స్థిరలక్ష్మి రాదు. మనస్సు కూడా ఎలానైతే మనం బాహ్య లౌకికమైనటువంటి అలంకరణ అంతా చేశామో అంతర్లో మనస్సులో కూడా, హృదయంలో కూడా అటువంటి రంగవల్లీలు, అటువంటి కొబ్బరి మట్టలు, అటువంటి అరటి స్తంభాలను నిర్మాణం చేసుకొని ఆ హృదయంలోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేసి కూర్చుండబెట్టండి. అప్పుడు స్థిర లక్ష్మి వస్తుంది. మరి మన ఇక్కడ దక్షిణ భారతదేశం అంతా కూడా హోరా శాస్త్రాన్ని బట్టి, అంటే ఈరోజు సూర్యోదయంకు 6:16 సూర్యోదయం అయింది మన ఇందూరు ప్రాంతం అంతా. దాన్ని బట్టి 6:16 నుంచి 7:16 వరకు గురుహోరా సర్వకార్యసిద్ధి. తర్వాత నెక్స్ట్ 7:16 నుంచి ఏది వస్తుందయ్యా? కుజహోరా, కంటకాలను కలగజేసేటువంటిది. తర్వాత రవిహోర, సూర్యుని హోర, అది 8:16 నుంచి 9:16 వరకు. తర్వాత శుక్రహోర సమస్త శుభాలను కలగజేస్తుంది. తర్వాత బుధహోర, చంద్రహోర. తర్వాత అంటే ఒక్కొక్క గంటకు ఒక హోర మారుతుంది. మన వారాలను మనం ఒకటి ఆల్టర్నేట్గా తీసుకున్నట్టయితే హోరలు ఏర్పడతాయి. గురుహోర, కుజహోర అంటే మంగళవారం కనుక గురు, మంగళ, రవి తర్వాత శని తీసేస్తే శుక్ర, బుధ, చంద్ర. తర్వాత మళ్ళీ శని, తర్వాత గురు, తర్వాత కుజ. ఇట్లా సూర్యాస్తమయం వరకు. సూర్యాస్తమయం ఈరోజు ఎన్ని గంటలకు అవుతున్నది అంటే 5:43 అవుతున్నాయి. 5:43 ఏ హోరలో సూర్యాస్తమయం అవుతున్నదంటే బుధ హోరలో సూర్యాస్తమయం. ఏ హోరల్లో పూజించాలి? బుధ, చంద్ర, శుక్ర, గురు హోరల్లో మనం పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఆయా వ్యాపారాలను బట్టి హోర నిర్ణయం కూడా చేసుకోవచ్చు. ఇది రాత్రి చాలామందికి ఏంది ఈ గోధూళి సమయంలోనే చేసుకోవాలనే ఒక నిర్ణయం ఉన్నది. గోధూళి అంటే 5:30 నుంచి
6:30 వరకు ఉండేటువంటి ఏదైతే ముహూర్తం ఉందో అదే గోధూళి. అంటే గోవులు తిరిగి ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి అని. ఈ గోధూళి సమయం ఆచరించడానికి యోగ్యమైనప్పటికీ ఆచరించవచ్చు. అందరూ ఇదే గోధూళి తీసుకోవడాలి అనేది కూడా ఏం లేదు. మరి ఆయా వ్యాపారాలకు సంబంధించినటువంటి హోరలు తీసుకొని పూజించాలి. ఉత్తర భారతదేశంలో చౌగడియ అని ఉంటుంది. ఆ చౌగడియలతోటి లాభ్ చౌగడియ, శుభ్ చౌగడియ, అమృత్ చౌగడియ ఇలాంటి చౌగడియలతోటి వాళ్ళు అంటే సూర్యోదయాన్ని గంటన్నర చొప్పున లెక్క వేసుకుంటూ చౌగడియని నిర్ణయం చేస్తారు. విష చౌగడియ, అశుభ్ చౌగడియ ఇవన్నీ నిషిద్ధంగా పెడతారు. మరి ఈ విధంగా దీపావళి అయిపోయిన తర్వాత బలిపాడ్యమి బలి మాకు ఈరోజు ఇది ఉన్నదట అది ఉన్నదట ఏది లేదు. స్వాతి తర్వాత విశాఖనే వస్తుంది. స్వాతి నక్షత్రం తర్వాత విశాఖ రాకుంటే ఇంకా ఏది వస్తుంది? విశాఖ నక్షత్రమే బలిపాడ్యం. స్వాతి నక్షత్రంలో మనం దీపావళి పూజ చేసి ఉత్తర పూజ చేసి ఆ ఖాతా కాపీలన్నీ తీసుకొని శ్రీకారం చుట్టాలి. ఎవరైతే మనకు అనుకూలమైనటువంటి హస్తవాచి ఉన్నటువంటి ఎవరైతే క్రయ విక్రయాలకు అనుకూలులు ఎవరైతే ఉన్నారో, మన శ్రేయస్సు కోరేటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వ్యాపారానికి శ్రీకారం చుట్టాలి. వ్యాపారానికి శ్రీకారం చుట్టాలంటే ఈ సంవత్సర వ్యాపారానికి శ్రీకారం చుట్టాలి. లాభ చౌక మళ్ళీ దానికి కూడా లాభ చౌకడిగా కానీ శుక్రహోర కానీ బుధహోర కానీ రేపు శుక్రవారం కనుక శుక్ర బుధశ్చంద్ర 3 హోరలు చాలా బాగున్నాయి. 6:16 నుంచి 9:16 వరకు, తర్వాత 10:16 తర్వాత 10:30 కూడా బాగుంది. ఆ విధమైనటువంటి హోరా శాస్త్రాన్ని బట్టి మనం ముహూర్తం తీసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భగవంతుడే కాలస్వరూపుడు కనుక దాన్ని నిశ్చలంగా చేసుకొని పూజిస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడు. మరి ఈ దీపావళి రోజు మనం ఖాతా కాపీలకు తర్వాత మాపన చేసేటువంటి వస్తువులకు కిరాణం కొట్టు ఉన్నది, కిరాణం దుకాణం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? మనకు కందిపప్పు కావాలి అంటే కిలో జోకాలి, 5 కిలోలు జోకాలి అంటే ఆ తక్కడ ఏదైతే ఉన్నదో తక్కెడకు స్వస్తికి రాసి పసుపు కుంకుమ మొదలైనటువంటి, అదేవిధంగా పెన్ను, పేపర్, ఖాతా కాపీ. అంటే మనకు ఇది దీపావళి పండుగ పూజ మనకు 3 తీర్ల సూచిస్తున్నది. కేవలం బుద్ధి జ్ఞానమే పనికిరాదు. బుద్ధి జ్ఞానంతో పాటు శరీరంలో శక్తి కావాలి. శక్తి ఉంటేనే సరిపోదు. ఏం కావాలి? ఈ శక్తిని పోషించేటువంటి ధాన్యం, అన్నం కావాలి అనేది. అంటే మహాకాళి కావాలి, మహాలక్ష్మి కావాలి, మహాసరస్వతి కావాలి. అన్నీ ఉన్నాయి. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. సమాజంలో శ్రేయస్సుగా ఉంటాడా? సమాజానికి శ్రేయస్కరంగా ఉండడు, సమాజంలో శ్రేయస్సును పొందలేడు. మరి పోనీ బుద్ధి జ్ఞానం బాగా ఉంది, శక్తి లేదు. శక్తి లేకుంటే ఏం ప్రయోజనం? ఒక నిర్జీవంగా పడి ఉంటాడు. నిర్జీవంగా పడి ఉండడం, చైతన్యం లేకుండా పడి ఉండడం, అచేతనంగా ఉండడం కూడా సమాజంలో శ్రేయస్కరంగా ఉండదు. మూడో విషయానికి వచ్చినట్టయితే ఏది? మహాలక్ష్మి అనుగ్రహం కూడా కావాలి. మహాలక్ష్మి అనుగ్రహం కూడా కావాలి అంటే ఈ పోషణ కావాలి. పోషణ కావాలి. శరీరాన్ని కాపాడుకోవాలంటే ఒక పోషణ కావాలి. ఆ పోషణ కావాలి అంటే లోపలికి మనం పంపిస్తుంటేనే ఈ శరీరం చైతన్య రూపంగా ఉండదు. ఆ పోషణ కావాలి అంటే లక్ష్మి అనుగ్రహం కావాలి. లోపలికి పోయింది జీర్ణం అయితేనే కదా శరీరానికి శక్తి వచ్చేది. అలానే ఒక పెన్ను
పెన్ను ఉంది, పేపర్ ఉంది, పెన్నులో ఇంక్ లేదు, ప్రయోజనం ఉందా? రాయాలి, మనం ఎవరో వచ్చారు ఏదో రాసి ఇవ్వాలి. పెన్ను ఉంది, పేపర్ ఉంది, అందులో ఇంక్ లేదు, కార్యం సిద్ధిస్తుందా? రాయాలి అనే లక్ష్యం నెరవేరుతుందా? నెరవేరు. అదేవిధంగా పెన్నుంది, పేపర్ లేదు, పెన్నులో ఇంక్ ఉంది, పెన్ను ఉంది, పేపర్ లేదు, రాయగలుగుతామా? రాయాలి. అదేవిధంగా ఇంకు బుడ్డి ఉంది, పేపర్ ఉంది, దానివల్ల కూడా ప్రయోజనం, లక్ష్యం సిద్ధించదు. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహం కోసమే సమాజంలో మనం బాగుండాలి, మన వల్ల సమాజం బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ ఇది ఒక నైతికతను ఉద్బోధించే పండుగ దీపావళి. అదేవిధంగా ప్రమాదాలకు కూడా సూచన. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని మనం విపరీత ధోరణిలో తీసుకుపోయినాం, స్టేటస్గా తీసుకుపోయినాం. 50,000 టపాసులు కాల్చిన వాడే గొప్పవాడు అనే ఫీలింగ్కు తీసుకుపోయినాం. 50,000 టపాసులు కాల్చిన వాడు గొప్పవాడని మనం ఎప్పుడైతే ఫీలింగ్కు తీసుకుపోయినామో దీపావళి యొక్క లక్ష్యం నెరవేరు. టపాసులు కాల్చండి, జాగ్రత్తలతోటి, పిల్లల జాగ్రత్తలతోటి, వచ్చే రోడ్డు పైన కాలుస్తూ ఉంటాం, వచ్చిపోయే వారిని చూసి జాగ్రత్తతోటి. తర్వాత ఈ హార్ట్ పేషెంట్లు ఉంటారు, ఆ హృదయానికి సంబంధించిన రుగ్మతతోటి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళను దృష్టిలో పెట్టుకొని టపాసులు కాల్చడం సాంప్రదాయమే. కానీ దానికి ఒక ఏమున్నది, ఓ లిమిట్ ఉంది. ఆ లిమిట్లోనే దయచేసి అది అసలైన సమాజ సేవలో భాగం, అది దృష్టిలో పెట్టుకొని చేయండి. మరి ఇంకొకటి, దీపావళి రోజు మిఠాయి పంపకం చేస్తుంటారు. నిన్న, ఈరోజు, రేపు మిఠాయి దుకాణాలకైతే క్యూ ఉంది. పండుగ తీపి తిని తీయగా మాట్లాడు అనేది. తీపి ఎందుకు పెడతామయ్యా అంటే, నువ్వు ఏదన్నా ఉంటే మనసులో అది ఛేదన చేసి స్వచ్ఛగా నిర్మలంగా మాట్లాడమని మనం స్వీట్ మిఠాయిలు తినిపించేటువంటి ఆలోచన. అంటే లోపల ఉన్నటువంటి ఏమన్నా మాలిన్యాలన్నిటి కూడా పక్కకు పెట్టి మంచి నీ శ్రేయస్సు నేను కోరుతా, నా శ్రేయస్సు నువ్వు కోరు అనే భావనతోటి మిఠాయి పంపకం చేస్తుంటారు. మరి రేపు ఈ దీపావళి మరుసటి రోజు వచ్చేటువంటి పండుగ బలిపాడ్యం. బలిపాడ్యమి బలిచక్రవర్తిని వామనావతారంలో 3 అడుగులు కోరి ముల్లోకాలలోకి రాకుండా తన పాదంతో అధపాతాళానికి పంపించినటువంటి రోజు బలిపాడ్యమి అంటారు. బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించినటువంటి రోజు. అయితే శ్రీమన్నారాయణుడు కూడా ఎప్పుడు కూడా రాక్షస సంహారం అయినాక రాక్షసులకు ఒక వరం అడిగాడు. బలిచక్రవర్తి కూడా నారాయణమూర్తి పాదంతో పాతాళంకు పోయినా అనేటువంటి ఆనందంతో లోక శ్రేయస్సును కోరేటువంటి ఈ 3 రోజులు, ఈ 5 రోజులు ఎవరైతే ఇండ్ల ముందర దీపాలు పెట్టి ఆ దీపాలకు పూజ చేస్తారో వారికి నరకలోక ప్రాప్తి లేకుండా చేయమని శ్రీమన్నారాయణుని వరం కోరుకున్నాడు. తనకు మళ్ళా వచ్చే ఇది బాగా ఉండాలి అని కోరుకోలే బలిచక్రవర్తి. శ్రీమన్నారాయణుని యొక్క అడుగు వలన అధపాతాళానికి పోయినానే అదే గొప్ప ఆనందంగా ఉన్నాడు. మరి ఇకపోతే ఎవరు లోక శ్రేయస్సును కోరి చేసినటువంటి. ఇకపోతే యమద్వితీయ రోజు, 5వ రోజు యమధర్మరాజు యొక్క నామాలు తీసుకొని 3 సార్లు
ఒక్కొక్క నామానికి 3 సార్ల స్వచ్ఛని నీళ్లు నువ్వులు తీసుకొని యమధర్మరాజుకు తర్పణాలు విడిచినట్టయితే యమతర్పణం అంటారు. యమతర్పణం విడిచినట్టయితే యముని నుంచి యమలోకంలో ఉండే బాధలు రావు అని మన శాస్త్రం చెప్తుంది. ఇందులో ఇంకొకటి ఉన్నది. ఈ నరక చతుర్దశి రోజు తోబుట్టువులు వచ్చి సహోదరులకు మంగళహారతులు ఇచ్చినట్టయితే మంగళహారతులు ఇచ్చుడు సాంప్రదాయం ఉంది. అదేవిధంగా తోబుట్టువుల ఇంటికి అక్క చెల్లెళ్ళ ఇంటికి ఈ సహోదరుణ్ణి బహుబీస్ అంటారు. అన్నదమ్ములను ఆహ్వానించి వారికి భగిని హస్తభోజనం స్వయంగా వంట చేసి వడ్డిచ్చేటువంటి విధానం కూడా మన దాంట్లో బహువిధి అన్నాడు. యమద్వితీయ అని యమతర్పణాలు విడిచేటువంటి సాంప్రదాయం ఎలాగైతే ఉన్నదో ఈ బహువిధియ, బహు అంటే తోబుట్టువు తన అన్నదమ్ములను పిలిచి ఆహ్వానించి స్వయంగా వంట చేసి స్వయంగా వడ్డించి అన్నదమ్ములను సంతోషపెట్టేటువంటి విధానమే బహువిధి. ఇది 5 రోజుల పండుగ. మరి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, బహువిధి, యమద్వితీయ. ఈ మా K6 ప్రేక్షకులందరికీ చాలా ఈ ఆనందోత్సాహాలతోటి దీపావళి పండుగను జరుపుకుంటారని, జరుపుకోవాలని, అదేవిధంగా K6 ప్రేక్షకులందరూ ఈ ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి లేదా యూట్యూబ్ ద్వారా చూసేటువంటి ప్రేక్షకులందరికీ మరి ఒకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని